అర్థమైంది కదండి? అర్థమైందా? ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాతవంటే మన శరీర సంబంధమైన క్రియలు నశించినాయి. పాతవి గతించినంటే ఏంటయ్యి? మన శరీర సంబంధమైన క్రియలు నశించినాయి. ఇవో కొత్త వాయను, కొత్త జీవితంలోనికి, క్రీస్తు మార్గంలోనికి, యేసే మార్గంలోనికి మనం ప్రవేశించాం. అదే నూతన సృష్టి అంటే ప్రియులారా, దేవునికి స్తోత్రం. అదే మనం యెషయాలో చదువుకున్నాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడెను, జ్ఞాపకములకు రావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని యందు నూతనంగా మార్చబడితే, నూతన సృష్టిగా మార్చబడితే పాత చెడ్డ పనులన్నీ కూడా మనకు గుర్తురావు. ఇంక రావే, అంతే, ఇంక రెండోది లేదు. నూతనంగానే వెళ్ళిపోతావు, దేవుని యందే ఉంటావు, దేవుని యందే జీవిస్తావు. అది అంతే, ఇంక రెండోది లేదు. ఇది నమ్ముతారా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మనం అలవాటు చేసుకోవాలి. నూతన సృష్టి అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. తెలుసుకున్నారా లేదా? విన్నారా లేదా? మరి ఇప్పుడు మనం అవలంబించాలి దాన్ని. అది నేర్చుకోండి, నేర్చుకోవాలి. అందరూ నేర్చుకునేదే.